హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ రోజు మన వీడియోలో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్ అండి. మొత్తం టబ్ అంతా కూడా ఓపెన్ చేసి ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చైతే చూడండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మా వాషింగ్ మిషన్ వచ్చేసి టాప్ లోడ్ అండి. ప్రతి 3 నెలలకి ఒకసారి వాషింగ్ మిషన్ డీప్ క్లీన్ అయితే చేస్తూ ఉంటాను. అంటే వాషింగ్ మిషన్ క్లీనింగ్ ట్యాబ్లెట్స్ అని, లిక్విడ్స్ అని కొన్ని కెమికల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా, వాటిని అయితే యూజ్ చేసి డీప్ క్లీన్ అయితే చేస్తూ ఉంటానండి. సైడ్ నుండి ఫిల్టర్ విషయానికి వస్తే నేనైతే ప్రతి వారం కూడా ఫిల్టర్ని అయితే క్లీన్ చేస్తానండి. ఎందుకంటే మనం డైలీ వేసి బట్టల్లో ఉండే మురికి, నెక్స్ట్ అలాగే దారం ముక్కలు, ఏమైనా పూసలు వంటివి, సిప్స్ వంటివి ఏవైనా ఊడిపోయినవి ఉన్నప్పటికీ కూడా ఆ ఫిల్టర్లోకి అయితే వెళ్ళి ఉంటాయి కదండి. అందుకనేసి ప్రతి వారం కూడా నేను ఫిల్టర్ని అయితే క్లీన్ చేసేస్తూ ఉంటానండి. ఇంకా డీప్ క్లీన్ విషయానికి వస్తే మీకు తెలియదు ఏముంది, మిషన్ క్లీనింగ్ యూజ్ చేసే ట్యాబ్లెట్స్ కానీ, పౌడర్స్ కానీ, లిక్విడ్స్ కానీ, అంటే మనది ఫ్రంట్ డోర్ అయితే ఫ్రంట్కి సంబంధించినవి, టాప్ లోడ్ అయితే టాప్కి సంబంధించినవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలా చేసినప్పటికీ కూడా ఇంకా నాచు లాంటిది బట్టలకు పట్టుకుంటూ ఉంటుందండి. అలా ఉండకూడదు అంటే కనుక మనం మిషన్ లోపల పార్ట్ అన్నది ఓపెన్ చేసి క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగానో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను. మిషన్ సెంటర్లో వచ్చేసి ఒక క్యాప్ అయితే ఉందండి. దాన్ని స్పూన్తో పైకి సైడ్ నుంచి లేపినట్లయితే క్యాప్ ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన తర్వాత సెంటర్లో ఒక నొట్ అయితే ఉందండి. ఇప్పుడు ఈ నట్ అయితే ఓపెన్ చేయాలి. ఈ నట్టు ఓపెన్ చేసినట్లయితే ఆ సెంటర్లో ఉన్న చట్రం ఉంది కదండి, లైట్ బ్లూ కలర్ చట్రము, ఆ చట్రం అయితే ఓపెన్ అవుతే అప్పుడు మనం లోపల పార్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేయచ్చు. ఆ నట్ అయితే ఓపెన్ చేసేసాము, కానీ ఈ చట్రం అన్నది తిరుగుతుంది తప్ప ఓపెన్ అవ్వలేదండి. చాలా టైం పట్టింది ఈ చట్రం అయితే ఓపెన్ చేయడానికి. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ చట్రంలో సిజర్ పెట్టి ఓపెన్ చేద్దాం కదా అనేసి ట్రై చేసామండి. కానీ అంత పనేం లేదు, చాలా సింపుల్గా ఓపెన్ అయిపోయింది. అది ఎలాగో చెప్తాను. మేము కూడా ఈ మిషన్ డీప్ క్లీన్ అన్నది ఫస్ట్ టైం చేస్తున్నాము. మిషన్ తీసుకుని 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు నార్మల్గా టబ్ క్లీన్ చేయటమే కానీ ఈ డీప్ క్లీన్ అన్నది ఎప్పుడూ చేయలేదండి. ఇదే ఫస్ట్ టైము. ఇంకా అది ఓపెన్ అవటం లేదు కదా అన్నట్టుగా మా అబ్బాయి యూట్యూబ్లో చూస్తాను మమ్మీ అనేసి నన్ను ఈలోగా ఈ సైడ్ నా ఫిల్టర్ ఉంది కదా, అది ఓపెన్ చేసాం కదా, ఆ పార్ట్ అంతా కూడా క్లీన్ చేసేయమన్నాడండి. చూసారు కదా, వారం వారం క్లీన్ చేసినప్పటికీ కూడా ఈ సైడ్ నుండి ఫిల్టర్ పాట్లో శుద్ధ, నెక్స్ట్ నాచు, అలాగే దారం ముక్కలు ఇవన్నీ కూడా ఎంత అలా పట్టేశాయో. ఇప్పుడు మేము కొంచెం ఎనిగరు అలాగే వంట సోడా తీసుకుని ఆ మిశ్రమాన్ని ఇక్కడ నీట్గా క్లాత్తో అప్లై చేసి నీట్గా క్లీన్ చేసేసామండి. ఇప్పుడు మా అబ్బాయి వచ్చేసి యూట్యూబ్లో చూశాడు ఈ టబ్ అన్నది ఎలా ఓపెన్ చేయాలో అనేసి. ఆ చట్రం జస్ట్ 2 వైపులా సైడ్లో పట్టుకుని అటు ఇటు మూవ్ చేసినట్లయితే చాలా నీట్గా ఓపెన్ అయిపోయిందండి. చూసారు కదా, మాకు ఫస్ట్లో తెలియదు. సిజర్తో ట్రై చేసాము తీద్దాం అనేసి, కానీ చాలా సింపుల్గానే ఈ క్యాప్ అన్నది ఓపెన్ అయిపోయిందండి. క్యాప్ ఓపెన్ అయిన తర్వాత నేను చూసి చాలా షాక్ అయ్యానండి. వాషింగ్ మిషన్ లోపలంతా కూడా నాచులా ఉండి దారం ముక్కలు అంతా చూడడానికి బాగోదేమో అనిపించింది, కానీ చాలా నీట్గా ఉందండి. ఎటువంటి నాచు, నెక్స్ట్ వాటర్లో వచ్చే మట్టి, నెక్స్ట్ ఇలా దారం ముక్కలు ఇలాంటివి ఏమీ కూడా లేవు. లోపల వైపు అంతా కూడా చూసారు కదా, చాలా నీట్గా ఉంది. వాషింగ్ మిషన్ తీసుకుని 3 సంవత్సరాలు అవుతుందండి. ఎప్పుడు కూడా మేము టబ్ క్లీన్ నార్మల్గా 3 నెలలకు ఒకసారి చేయటమే తప్ప ఈ విధంగా మొత్తం అంతా ఓపెన్ చేసి అయితే ఇప్పటి వరకు చేయలేదండి. ఇదే ఫస్ట్ టైము. చూసారు కదా, ఈ క్యాప్కి వచ్చేసి కొంచెం నాచులా ఈ విధంగా అయితే ఉందండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న మట్టి లాంటిదంతా కూడా ఒకసారి క్లాత్తో క్లీన్ చేసేస్తున్నాను. ఇంక ఇదంతా క్లీనింగ్ అయితే చాలా టైం పడుతుంది అనుకున్నాను ఫస్ట్ ఓపెన్ చేయక ముందు. అంటే యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసాం కదా ఇది ఎలా ఓపెన్ చేయాలో అనేసి. అప్పుడైతే చాలా భయం వేసిందండి. ఆ వీడియోలు చూస్తే చాలా నాచు పట్టేసి చాలా దారుణంగా అయితే ఉన్నాయండి. మన మిషన్ కూడా 3 సంవత్సరాలు అయ్యింది కదా, అలాగే ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా నీట్గా ఉందండి. ఇక్కడ వచ్చేసి నేను వంట సోడా అయితే వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసానండి. అలాగే ఇక్కడ వచ్చేసి వెనిగర్ అయితే వేస్తున్నాను. వెనిగర్ వచ్చేసి 50 రూపీస్ క్లీనింగ్ వెనిగర్ ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. ఇది రెండింటిని కూడా మిక్స్ చేసి మనం ఏదైనా పెయింటింగ్ బ్రష్తో కానీ, నెక్స్ట్ నార్మల్ బ్రష్తో కానీ ఇదంతా కూడా అప్లై చేయొచ్చు. కానీ ఇంకా నీట్గానే ఉంది కదా,
నాకైతే ఇంకా బద్ధకం వస్తుందండి. జస్ట్ అలా 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి అలా చల్లేసి అక్కడ కొంచెం వెనిగర్ అయితే వేసేసి నార్మల్‌గా క్లాత్‌తో ఈ విధంగా క్లీన్ చేసేస్తున్నానండి. ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ అవుతదేమో అనుకున్నాను. లోపల వైపు ఎలా ఉంటదో తెలీదు కదా! కానీ చాలా నీట్‌గా ఉందండి. అదే మనకి ఫ్రంట్ డోర్ అయితే ఓపెన్ చేయటం, ఇలా క్లీన్ చేసే ప్రాసెస్ అయితే ఏమీ ఉండదు. కానీ ఇది టాప్ లోడ్ కాబట్టి మనకి ఎల్జీ కంపెనీ అయినా, శాంసంగ్ అయినా, హైఎఫ్‌బీ అయినా ఏదైనా సరే టాప్ లోడ్ ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. చూసారు కదా! ఈ మొత్తం అంతా కూడా నీట్‌గా క్లాత్ అయితే తుడిచేసాను. ఇంకొక విషయం అండి, నేను మిషన్ తీసుకున్న కొత్తలో టబ్ క్లీనింగ్‌కొచ్చేసి 2 సంవత్సరాలు కూడా నేను మీషోలో కానీ, అమెజాన్‌లోనూ గుర్తులేదండి. టాబ్లెట్స్ అయితే తీసుకున్నాను. మిషన్ క్లీనింగ్ టాబ్లెట్స్. అవైతే యూజ్ చేసి మిషన్ క్లీన్ చేసేదాన్ని. తర్వాత ఎనిగరు, నెక్స్ట్ వంట సోడా, నిమ్మ చెక్కలు వేసేసి మిషన్ క్లీన్ చేయటం స్టార్ట్ చేశానండి. అందుకే ఏమో తెలీదు కానీ మిషన్ లోపల వైపు అంతా కూడా చాలా నీట్‌గా ఉందనిపించింది నాకైతే. ఇప్పుడు నేను కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి స్క్రబ్బర్‌తో మొత్తం అంతా కూడా రబ్ చేసేసానండి. అంటే కొంచెం మట్టి పేరుకుపోయిందంతా కూడా పోతది కదా అనేసి. ఇలా 1కి 2 సార్లు క్లాత్ నీట్‌గా వాష్ చేసేసి ఆ తడి క్లాత్‌తో మొత్తం అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసానండి. చూసారు కదా! ముందైతే ఏ విధంగా ఉందో, ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో. కొంచెం వరకునే మనకి పైన మట్టి లాంటిది పేరుకుపోయిందండి. అది కూడా నాకు తెలిసి ఈ మధ్య కాలంలో మేమైతే వాషింగ్ మిషన్ కలెక్షన్ వచ్చేసి మునిసిపల్ వాటర్ వచ్చే ట్యాప్‌కి అయితే పెట్టామండి. మునిసిపల్ వాటర్ చూడడానికి మురుకులా అయితే ఉంటాయి కదా! మట్టిలా. అందువలన అలా అందులో ఉండే మట్టంతా కూడా అడుక్కైతే ఆ మాత్రమైనా పేరుకుపోయింది. లేకపోతే అది కూడా ఉండదు అనిపించిందండి నాకైతే. మిషన్ అయితే చాలా నీట్‌గా ఉందనిపించింది. మాకు మిషన్ విషయానికొస్తే బయటకంటే కూడా లోపడే నీట్‌గా ఉంటదండి చెప్పాలంటే. ఎందుకంటే బయటంతా కూడా బయట బాల్కనీలో ఉండటం వలన చాలా మట్టి పట్టేసి పైన ఎంత తుడిచినప్పటికీ కూడా ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు అలా ఉండిపోతూ ఉంటది కదా! అంతా పేరుకుపోయి చాలా గత్తరగా అనిపిస్తదండి. పైన కవర్ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి వర్షంలో నానిపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా! కానీ లోపల వరకు కూడా ఫస్ట్ టైం క్లీనింగ్‌కి ఓపెన్ చేసినప్పటికీ కూడా చాలా నీట్‌గా ఉందండి. కానీ మనం వాషింగ్ మిషన్ అన్నది ప్రతి 3 నెలలకొకసారి టబ్ వాష్ అన్నది కంపల్సరీ చెయ్యాలండి. ఎందుకంటే మనం ఇందులో డైలీ బట్టలు వేస్తూ ఉంటాం కదా! బట్టలకుండే మురుకు, చెమట, దుమ్ము, ధూళి అంతా కూడా ఈ మిషనే తీసుకుంటదండి. ఆ సైడ్‌న ఫిల్టర్‌లోకి కానీ, నెక్స్ట్ అడుగున ఈ ప్లేట్ ఓపెన్ చేసాం కదా! అందులోకి కానీ, ఈ మట్టి ఇలాంటివన్నీ కూడా పేరుకుపోతాయి. పై వరకు మనకి మిషన్ అన్నది చాలా నీట్‌గా కనిపిస్తదండి. కానీ మీరు గమనించినట్లయితే మనం బ్లాక్ కానీ, రెడ్ కానీ, లేకుంటే బ్లూ, గ్రీను ఇలా డార్క్ కలర్ షర్ట్‌లు, డ్రెస్‌లు ఏవైనా వేసినప్పుడు ఈ నాచు లాంటిది, నెక్స్ట్ ఈ దారం ముక్కలు ఇలాంటివన్నీ కూడా వాటిలకి అతుక్కుంటాయండి. అవి మనం గమనించినట్లయితే తెలుస్తది. అందుకే ఇంకా ఈ ఫిల్టర్ అన్నది వారం వారం క్లీన్ చేసేసినట్లయితే, ఈ వారం రోజుల్లో మనకి ఎలాంటి దారం ముక్కలు, మురుకు ఇలా చూసారు కదా! ఇక్కడ నేనైతే అద్దాలు ఉంటాయి కదా! అద్దాల డ్రెస్ అయితే వేశానండి. అవి పేపర్ అద్దాలు కాబట్టి ఆ అద్దాలు, పేపర్లు ఊడిపోయి ఇందులోకైతే వచ్చాయి. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ చిన్న దారం ముక్కలు లాంటిదంతా మురుకుంది కదా! ఇదంతా కూడా డ్రెస్‌లకే పట్టేస్తదండి. మనం ఉతుక్కున్న ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే వారం వారం ఈ ఫిల్టర్ అంటే అందరికీ ఇలా ఉంటదని కాదు. ఎవరి మిషన్ బట్టి వాళ్ళకి ఈ ఫిల్టర్ మోడల్ అన్నది మారుతూ ఉంటదండి. కొన్ని మిషన్స్‌కి ఇలా పొడవుగా ఉంటది. కొన్ని మిషన్స్‌కొచ్చేసి రౌండ్‌గా ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే మనకి ప్లాస్టిక్ క్యాప్ అయినప్పటికీ కూడా గాజు టైప్‌లో మనకి బయటకి కనిపిస్తూ ఉంటదండి. బ్లూ కలర్‌లో ఉంటాయి. ఆ ఫిల్టర్ అన్నది వారం వారం ఈ విధంగా నీట్‌గా మనకి బ్రష్ ఉంటది కదా! ఆ బ్రష్‌తో కొంచెం సర్ఫ్ పెట్టి క్లీన్ చేసేసుకోవటమేనండి. అలాగే ఇదొచ్చేసి సెంటర్‌లో క్యాప్ అయితే ఓపెన్ చేసాం కదా! చట్రము దాన్నయితే క్లీన్ చేస్తున్నాను. ముందుగా ఇలా ట్యాప్ దగ్గర పెట్టేసాను. ఆ లోపల వైపు ఉన్న నాచు లాంటిదంతా కూడా నీట్‌గా క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం విమ్ లిక్విడ్ వేసి ఒక బ్రష్ మీద నీట్‌గా క్లీన్ చేసేసాను. ఈ డీప్ క్లీనింగ్ అన్నది 3 సంవత్సరాలకి కానీ, 2 సంవత్సరాలకి కానీ ఒకసారి చేసుకుంటే సరిపోద్దండి. 3 నెలలకి, 4 నెలలకి చేయనవసరం లేదు. ఎందుకంటే మిషన్స్ పాడైపోతూ ఉంటాయి. మనం 3 నెలలకు ఒకసారి చేసుకునే క్లీనింగ్ అందరికీ తెలిసిందే కదా! టబ్ క్లీనింగ్ ఒకటి చేసుకుంటే సరిపోతుందండి. అది కూడా మనం బయట నుంచి లిక్విడ్స్ కానీ, టాబ్లెట్స్ కానీ, ఏమైనా పౌడర్ ఇలాంటివి వాడి క్లీన్ చేసే కంటా కూడా మన ఇంట్లో ఉన్న వాటితోటే చాలా నీట్‌గా క్లీన్ చేసేయొచ్చండి. ఒక కప్పు ఎనిగర్ తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి వంట సోడా, నిమ్మ చెక్కలు 2 అలాగే మనం వాషింగ్ మిషన్ లిక్విడ్ వాడతాం కదా బట్టలకి. ఆ లిక్విడ్ కానీ లేకుంటే విమ్ లిక్విడ్ కానీ ఒక కప్పుడు వేసుకోవాలండి. ఈ విధంగా టబ్ క్లీన్ చేసుకున్నట్లయితే చాలా నీట్‌గా అయితే ఉంటది. సో చూసారు కదండీ! ఫైనల్‌గా మన వాషింగ్ మిషన్ క్లీనింగ్ అయితే పూర్తయిపోయింది.
ఇప్పుడైతే మనం క్లీన్ చేసి ఉంచిన పాట్స్ అన్నీ కూడా నీట్‌గా సెట్ చేసేద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఫిల్టర్ అయితే పెట్టేసాను. అలాగే సెంటర్‌లో ఓపెన్ చేసిన చట్రం ఉంది కదా! అది కూడా పెట్టేసి నట్ అయితే బిగించేస్తున్నాము. ఈ నట్ వచ్చేసి చాలా టైట్‌గా బిగించాలండి. నెక్స్ట్ మళ్ళీ మనం బట్టలు వేసినప్పుడు ఈ చట్రం అన్నది రొటేట్ అవుతూ ఉంటది కదా! అప్పుడు నట్ లూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్టలు ఉన్నప్పుడు మళ్ళీ మనం అయితే అది టైట్ చేయడానికి అవ్వదండి. మళ్ళీ మిషన్‌లో బట్టలన్నీ తీసేసి వాటర్ అంతా బయటకు వదిలేసి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది. ఫస్టే మనం నట్ అన్నది చాలా టైట్‌గా అయితే బిగించాలి. చూసారు కదండీ! ఫైనల్‌గా మన వాషింగ్ మిషన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకొస్తది. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.